ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే కష్టం ఎక్కువగా ఉంటుంది. మన కష్టం తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. రాశ్యాధిపతి చతురాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. కొంతవరకు వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో బలంగా ఉన్నారు. మీ వాక్చాతుర్యతోటి మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏ పని ముందుకు సాక ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దాం అన్న ఆలోచన అక్కడే ఉంటుంది. ఎవరైనా గృహ నిర్మాణ పనులు ప్రారంభించినట్లయితే అది కూడా మధ్యలోనే ఇబ్బంది పడే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. కాబట్టి ఇటువంటి సమయంలో వీరికి అర్ధాష్టమి నడుస్తుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. సహోదరి సోదరు మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దశమాధిపతి సప్తమాధిపతి బుధుడు పంచమంలో ఉన్నారు రవితో కలిసి. అదేవిధంగా షష్టమంలో శుక్రుడు ఉన్నారు. ఆరోగ్య రీత్యా ఇండైజెషన్, అసిడిటీ, స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా మోకాలు నొప్పులు, అరికాల నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. చిన్న చిన్న సర్జరీస్ మైనర్ ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులు కాలం చక్కగా ఉంది. అదేవిధంగా మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా రాష్ట్రం జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉండి వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందిలో మనకంటూ ఉందాగా ఉండాలి. పేరు ప్రఖ్యాతలు తెలుసుకోవాలి. కానీ పేరు ప్రఖ్యాతలు లేకపోయినా సరే మాట పడకూడదు. ఒకరి చేత మాట పడకుండా మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతి చిన్న విషయానికి మన తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. అన్నీ మనకే తెలుసు, మనం చేయగలం, మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణి కూడా ఒక్కోసారి ఏర్పడుతుంటుంది. వాటి విషయంలో పక్కన పెట్టి జాగ్రత్తగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉందో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఉద్యోగపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కొత్త ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలనుకుంటారు. వాటి విషయంలో దూరంగా ఉండడం, అదేవిధంగా భూ సంబంధించిన విషయాలలో ప్రస్తుతానికి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒకవేళ ఆభరణాలు కొనదలుచుకుంటే బంగారం మీద ఆభరణాలు కొనుక్కోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమి నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయండి. ఈ వారం మొత్తం ఎరుపు ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి ఎప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.